ప్రస్తుతం అమరావతిలో ఏదైతే ఇండ్ల నిర్మాణం ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, మంత్రులకు కావచ్చు, వాటి నిర్మాణం పూర్తయింది. నిన్న ముఖ్యమంత్రి నేరుగా వచ్చి ఇక్కడ ఓపెన్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అసలు లోపల ఎమ్మెల్యేలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి సౌకర్యాలు కల్పించారు. మొదటగా లిఫ్ట్లోకి బైక్ రాగానే ఒక లిఫ్ట్, ఈ విధంగా లిఫ్ట్ అమరావతి లోగోతోనే ఈ లిఫ్ట్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. ఇక నేరుగా ఇంట్లోకి వెళ్తే ఒక డెమో హౌస్ను కూడా క్రియేట్ చేస్తారు. ఇక్కడ మొదటిగా అడుగు పెట్టిన వెంటనే ఒక హాల్ని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. వచ్చిన గెస్ట్ల కోసం ఇక్కడ ఒక సోఫా సెట్ని, తర్వాత ఒక ఏసీని ఇక్కడ మొత్తం కూడా వచ్చిన ఏపీ అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరోవైపు వచ్చిన ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి లేదు, మంత్రులతో మాట్లాడడానికి ఒక ఆఫీసు సెటప్ కూడా చేశారు. ఆఫీసు సెటప్ని మన గారిని చూసుకుంటే ఇక్కడ ఒక ఆఫీసు సెటప్ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ ఒక వాష్రూమ్ని పెట్టిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఓవరాల్గా ఇక్కడ 9 టవర్లలో ఈ నిర్మాణం జరిగింది అనేది మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ ఆల్గా ఇదే హాల్కి తర్వాత మనం ఎంటర్గానే అయితే ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. హాల్లోకి ఎంటర్ కాగానే ఒక పెద్ద హాల్ని ఇక్కడ చేసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఒక లివింగ్ రూమ్ కోసం 478 స్క్వేర్ ఫీట్ ఎస్ఎఫ్టీని ఇక్కడ పెట్టిన పరిస్థితి. ఎవరైనా గెస్టులు వస్తే ముందు ఈ సోఫా సెట్ని ఇట్లా ఎమ్మెల్యేలకు అరేంజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఒక ఏ విధంగా ఉండబోతుంది, ఒక ఎమ్మెల్యే ఇంట్లో ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇక్కడ చిన్న డైనింగ్ రూమ్ ఇచ్చారు. తర్వాత ఒక మంచి ఒక సెటప్ని, ఒక ఆర్ట్ని ఇక్కడ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ఇక్కడ దేవుడు రూమ్, పూజా రూమ్ కూడా 60x60 స్క్వేర్ ఫీట్లో పూజా రూమ్ను కూడా ఇక్కడ పెట్టిన పరిస్థితిని మనం క్లియర్గా చూస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. దేవుడి గదిని చాలా అందంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ కిచెన్లోకి కానీ వస్తే ఇక్కడ నుంచి దేవుడి రూమ్ చూసుకుని వెంటనే కిచెన్ దగ్గరికి రావచ్చు. ఇక్కడ కిచెన్ చూసుకుంటే కిచెన్ 216 ఎస్ఎఫ్టీలో ఏర్పాటు చేశారు. ఒక గ్యాస్ స్టవ్ని, ఇక్కడ అవసరమైన పదార్థాలను పెట్టడానికి కూడా పెట్టారు. ఇక్కడ పూర్తిగా కూడా మంచి ర్యాక్స్ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. తర్వాత కిచెన్లో అవసరమైన సామాన్లు ఏముంటాయో వాటి అన్నిటిని కూడా చూసే పరిస్థితి అయితే ఇది. మరోవైపు ఇక్కడ ఒక డబల్ డోర్ ఫ్రిడ్జ్ని కూడా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఫ్రిడ్జ్ని మనం క్లియర్గా ఓపెన్ చేస్తే బిట్వీన్ డబల్ డోర్ ఫ్రిడ్జ్ని పెట్టారు. డబల్ డోర్ ఫ్రిడ్జ్లో అంటే ఇప్పుడు బేసిక్ నీడ్ ప్రతి ఇంట్లో కూడా డబల్ డోర్ ఫ్రిడ్జ్, అందులో కొంత మంచి కంపెనీ ఇది చూసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. యూటిలిటీ కోసం ఇక్కడ పెట్టారు. అలాగే బయట ఏదైతే వెట్ కిచెన్ అంటారో ఆ విధంగా, అంటే బయట ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ కూడా పెట్టిన ప్రయత్నం చేశారు. వాషింగ్ మిషన్, బట్టలు, తర్వాత ఇతర సామాగ్రిని ఉపయోగించుకునేదానికి అంతా కూడా ఒక వాష్రూమ్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. వెట్ కిచెన్ చూస్తే ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ కొంత వాతావరణం బయట ఏం జరుగుతుంది లేదు, బయట ఉన్న కన్స్ట్రక్షన్స్ వీటన్నింటిని కూడా మనం చూసే ప్రయత్నం అయితే ఇక్కడ చేసే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. కానీ ఇక్కడి నుంచి వెళ్తే ఇక మనం మళ్ళీ కిచెన్లోకి వచ్చి వెట్ కిచెన్లో నుంచి మళ్ళీ కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు కదా. తర్వాత వెంటనే ఒక మంచి డైనింగ్ సెట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ డైనింగ్ సెట్లో దీనికి 7.587 స్క్వేర్ ఎస్ఎఫ్టీలో ఇక్కడ ఒక డైనింగ్ రూమ్ను పెట్టారు. మంచి పలహారాలు పెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి డైనింగ్ సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేసిన పరిస్థితి. ఇక మనం కానీ చూసుకుంటే ఇక్కడికి ఎంటర్ అయితే ఒక బెడ్రూమ్ని ఇక్కడ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. బెడ్లో ఒక మంచి ఆర్ట్ని, ఇక్కడ కలర్ఫుల్ అయిన ఒక బెడ్, ఒక ఏసీ, తర్వాత లైటింగ్ కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రిమోట్తో పనిచేస్తాయి. రిమోట్ సెక్షన్స్తో పనిచేసే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇదంతా కూడా డ్రెస్సింగ్ రూమ్ లాగా పెట్టారు. ఇక్కడ మనం చూసుకుంటే అన్నీ అంటే రెడీ టు నేరుగా వచ్చి ఇంట్లో దిగిపోవచ్చు. ఎమ్మెల్యేలు ఇంకా కొత్తగా ఆలోచించాల్సిన పనిలే. ఇక్కడ ఒక మంచి వాష్రూమ్ని సెట్ చేసే ప్రయత్నం చేశారు. వాష్రూమ్ నుంచి రాగానే ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ని దాదాపుగా 32 ఎస్ఎఫ్టీలో
ఇక్కడ ఒక డ్రెస్సింగ్ రూమ్ని పెట్టే ప్రయత్నం అయితే చేశారు, ఇక్కడ బెడ్ని చేశారు. తర్వాత ఎలాగో మళ్ళీ అంటే ఇది 4 బెడ్రూమ్స్ వస్తాయి దీంట్లో. మరో బెడ్రూమ్ను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక్కడ ఈ బెడ్రూమ్లో క్లియర్గా మనకున్న పరిస్థితిని మనం కానీ చూసుకుంటే ఈ డ్రెస్సింగ్ రూమ్లో ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా కొంత దానికంటే కూడా మాస్టర్ బెడ్రూమ్ 264 SFT కొంచెం పెద్దదిగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ ఎలాగూ కొంచెం పెద్దదే చూడొచ్చు, కొంత లావిష్గా కనపడుతుంది ఇది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా కొంత డోర్స్ తర్వాత కర్టన్స్కి సంబంధించిన కావచ్చు, లేకపోతే ఇతర అంశాలు అనేవి కూడా ఇక్కడ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్కి డ్రెస్సింగ్ ఇక్కడ సపరేట్గా మళ్ళీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు కొంత. తర్వాత ఇక్కడ మాస్టర్ రూమ్ మనం కానీ చూసుకుంటే ఇక్కడ కూడా లావిష్గానే ఉంది. ఆ వాష్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్కడ తగ్గలేదు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి కాంప్రమైజ్ సిచ్యువేషన్ ఎక్కడ కాకుండానే మాస్టర్ బెడ్రూమ్ కూడా క్రియేట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవరాల్గా ఈ కంటెంట్ నేపథ్యంలో ఇప్పుడు హాల్లో నుంచి ఏదైతే మాస్టర్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయో ఆ బెడ్రూమ్ తర్వాత బాల్కనీ చూసుకుంటే ఇక్కడ ఒక 2 మంచి సోఫా సెట్స్ వేసి బయట లావిష్గా కూర్చునేదానికి, ఏదైనా పిచ్చాపట్టి మాట్లాడుకోవడానికి వచ్చిన గెస్టులనో లేకపోతే బంధువులతోనో మాట్లాడే పరిస్థితి చేయొచ్చు. ఇక్కడంతా కూడా ఒక ఆఫీస్ సెట్ని ఒకటి తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. బాల్కనీలో 245 SFT ఉంది. ఇదంతా కూడా 245 SFTలో ఒక మంచి పొజిషన్కి పెట్టారు, లావిష్గానే ఉంది. ఇక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం అయితే ఇక్కడ చేయొచ్చు. తర్వాత ఇక్కడి నుంచి వెళ్తే మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. హాల్లోకి ఎంటర్ అయ్యి లివింగ్ రూమ్లోకి వస్తే ఇక్కడ ఒక మంచి టీవీ సెటప్ చేశారు. తర్వాత ఇక్కడ కూర్చొని మూవీ చూడొచ్చు, టీవీ చూడొచ్చు, వార్తలు చూడొచ్చు, ఇతర అంశాలను ఫ్యామిలీ వరకు ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా టీవీని చూసే ప్రయత్నం అయితే చేసిన నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మరోవైపు ఇంకా ఇప్పటికే 3 బెడ్రూమ్లు, మాస్టర్ బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్, తర్వాత ఇంకో లివింగ్ రూమ్ను కూడా పెట్టే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ బెడ్రూమ్ 3 అంటే 3 బెడ్రూమ్లతో ఇది కొంత లావిష్గానే కనబడుతుంది. ఈ బెడ్రూమ్కి 3వ బెడ్రూమ్ కూడా ఏ విధంగా ఉందో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇది కూడా 248 SFTలో. కొంత మాస్టర్ బెడ్రూమ్ కంటే ఇది కొంచెం చిన్నది కానీ బట్ పిల్లలకి కుటుంబ సభ్యులకి సరిపోద్ది. ఎగ్జాక్ట్గా చాలా పెద్దదిగానే ఉంది కానీ బెడ్రూమ్ కంటే కొంచెం చిన్నది. ఆ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ 256 SFT కొంత ఎక్కువగా కనబడుతుంది కానీ ఇక్కడ ఇది 3వ బెడ్రూమ్ కొంచెం పెద్దదిగానే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏసీస్, లైట్స్, మొత్తం టెక్నికల్ సిస్టమ్స్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ పైన ఫ్లోర్స్ కానీ పైన ఉన్న డిజైన్స్ కానీ లైట్స్ కానీ అంతా కూడా లావిష్గానే చేసిన ప్రయత్నం అయితే చేశారు. ఇక ఫైనల్గా ఇక్కడ మనం చూడాల్సింది ఇక్కడ కొంత అంటే గెస్ట్కి అంటే కామన్ టాయిలెట్ ఒకటి క్రియేట్ చేశారు ఇక్కడ సపరేట్గా. ఎందుకంటే ఎవరైనా సడన్గా బెడ్రూమ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వచ్చిన గెస్ట్ ఎవరైనా ఉంటే కామన్ టాయిలెట్ యూస్ చేసుకునే విధంగా చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ దాదాపుగా 9 టవర్లతో ఈ బిల్డింగ్లు అయితే కట్టారు. ఎమ్మెల్సీలకు సంబంధించిన విషయం మనం చూస్తున్నాం. ఆ టవర్స్కి సంబంధించిన ఆహారంలో కావచ్చు, లేకపోతే బిల్డింగ్ ఏర్పాట్లు చేసింది కావచ్చు, ఎమ్మెల్యేలకి ఇస్తున్న పూర్తి స్థాయి కంఫర్ట్స్ ఏవైతే ఇస్తున్నారో, అంటే ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా చూసుకునే కంఫర్ట్ని అయితే ఇచ్చిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. సో ఒక పర్ఫెక్ట్ బిల్డింగ్ అయితే ఉంది. ఎన్సీసీ ఇది పూర్తిగా కూడా నిర్మించింది. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, ఇదంతా కూడా ఎన్సీసీ కంపెనీ ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి సంబంధించిన పరిస్థితి నిర్మించిన పరిస్థితి ఉంది. బహుశా నేను ముఖ్యమంత్రి కూడా ఓపెన్ చేశారు కాబట్టి ఒక 15 రోజుల్లోనే ఎన్ని ఎమ్మెల్యేలకి అలాట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి స్పీకర్ కూడా దానికి నోటు ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది. ఏ ఎమ్మెల్యేలకి ఏది కేటాయిస్తారు, లేకపోతే లక్కీ డ్రిప్ చేస్తారా, లేదు ఎవరికైనా కొంత అలాట్మెంట్లు ముందుగానే జరిగాయనే అంశాలను తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఫస్ట్ వీక్కి ఎమ్మెల్యేలు ఈ ప్రాంతంలోకి రాబోతున్నారన్న సమాచారం అయితే అందుతుంది.